మనం తీసివేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంట, సులువుగా చిక్కుపెట్టి పాపాలని మనము తీసివేసుకోవాలి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటలు జ్ఞాపకం చేసుకుంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మంచి వ్యక్తి ఉన్నారు, సంసోను గారు. ఎవరు చెప్పండి? మీ అందరికీ కూడా తెలుసు. నేను బైబిల్ గ్రంథం ఓపెన్ చేస్తే టైం అయిపోద్దని నేనే చెప్పేస్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. సంసోను గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను గారు ఏ పాపంలో పడ్డారంటే సులువుగా చిక్కుపెట్టి పాపంలోనే ఆయన పడిపోయారు. దేవుడు ఆయనకి ఎంతో శక్తినిచ్చాడు, ఎంతో బలం ఇచ్చాడు. ఆయనకున్న బలం ఇంకెవ్వరికి కూడా లేదు. అయితే ఆయన సులువుగా పడిపోతున్న పాపం ఏంటి చెప్పండి? ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు. దాన్ని గెలవలేకపోయాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు, తన పందెంలో ఆయన పరిగెత్తలేకపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని. ఏంటి చెప్పండి? ఆయన ఆ పాపాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ పాపంలోనే పడిపోతాడు. మనం ఫ్రీక్వెంట్గా ఏ పాపంలో అయితే మనం పడిపోతూ ఉంటామో దానినే ఏమంటారు చెప్పండి? సులువుగా చిక్కుపెట్టు పాపము. మొదట వాటిని విడిచిపెట్టాలి, దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. ఒకవేళ మనము మద్యం సేవించే అలవాటు ఉన్నా, ఇంకొక మాట చెప్తాను చూడండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఎక్కువగా చూసే అలవాటు ఉంది, మన ఫోన్లో ఎక్కువ పడిపోతూ ఉంటాం పాపంలో, అవునా? ఫోను మనం ఒక్కసారి ఇట్లా అన్నామంటే ఏంటి చెప్పనమ్మా, ఒక్కసారి ఏలు తట్ట అన్నామంటే ఇంక ఏలు నీ మాట ఎందు, నువ్వు ఆపాలనుకున్నా ఆ వేలు నీ మాట వినదు. ఏమైపోద్ది మనకు తెలియకుండానే పైకి అంటానే ఉంటుంది అనమాట. అలా చూసేసి ఎంత అయిపోద్దో, ఆరోగ్యాలు పోతాయి, టైం పోద్ది, అన్నీ పోతాయి.